శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఏ రంగు చీరను అలంకరించాలి, పూజా టైమింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నవరాత్రి 5వ రోజైన సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు తిథి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఈ రోజు చవితి తిథి ఉదయం 6:19 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి అయితే ఉంటుంది. ఇంకా నక్షత్రం వచ్చేసి ఈ రోజు విశాఖ నక్షత్రం అయితే ఉందండి. నవరాత్రి 5వ రోజు పూజను మనం సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఈ రోజు మనకి 2 తిథుల కలయిక అయితే ఉంది. ఇంకా నవరాత్రి 5వ రోజు అయినటువంటి ఆశ్వేజ శుద్ధ చవితి తిథి రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రి 5వ రోజు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే తెల్లవారుజామున 4:16 నుండి 8:18 లోపు పూజ చేసుకోవాలి. ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:07 నుండి 10:36 లోపు అమ్మవారికి పూజా కార్యక్రమం అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం పునఃపూజను 4:19 నుండి 7:30 లోపు ఆచరించుకోవచ్చు. ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను అలంకరించి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ పూజించుకోవాలి. ఈ పువ్వులు లభించకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో కానీ, సుగంధభరితమైన పుష్పాలతోటి, అక్షింతలతోటి, కుంకుమతోటి అమ్మకు పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అమ్మకి పూజ నిర్వహించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా ఈ రోజు అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని నివేదించాలి. పూజ అనంతరం బ్రాహ్మణులకి దక్షిణతో కూడినటువంటి తాంబూలం దానంగా ఇవ్వాలి. ఈ రోజు ఉల్లిపాయను నిషేధించాలి. ఈ విధంగా ఎవరైతే 5వ రోజు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం, సౌభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి భృగు మహర్షి పుత్రిక అయినప్పటికీ దూర్వాసురుని శాపం వలన క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. ఈ అమ్మవారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి సతీమణి. ఈ అమ్మవారు హస్తాన కమలాలతోటి అభయహస్త ముద్రలను కలిగి తను కొలిచే భక్తులకు దర్శనమిస్తుంది. గజరాజులు సేవిస్తూ వికసిత వదనంతో ఈ అమ్మ అవతారం ఉంటుంది. సర్వ సంపదలకు అధిదేవతగా ఈ అమ్మ ఉంటుంది. ఈ అమ్మ సర్వ మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. ఈ అమ్మను ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి, ఆరోగ్యం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, సంతానం, పరపతి, గుణం ఇవన్నీ కూడా లక్ష్మీ ప్రదాలే. సర్వలోక రక్షణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయినటువంటి ఈ అమ్మను ఆరాధించిన వారికి కొంగు బంగారంగా ఉంటుంది. దేవీ శరన్నవరాత్రులు ఈ అమ్మవారిని పూజించడం వలన సర్వ సంపదలు, సకల శుభాలు కలుగుతాయి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.